ఇక రెండో అంశం ఏంటంటే మీ అందరికీ తెలుసు న్యాయస్థానం, సర్వోన్నత న్యాయస్థానం, హైకోర్టు, జిల్లా కోర్టు, డివిజన్ కోర్టు, ఇట్లా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్య పెద్ద మనుషుల మధ్య సాల్వ్ కానప్పుడు దానిని కోర్టు దృష్టికి తీసుకెళ్లడం, దానికి సంబంధించి ఫిర్యాదు బాధ్యతలకు సంబంధించి అక్కడికి వెళ్ళం, పరస్పరకు సంబంధించి వాదనలు ప్రతివాదనలు కొనసాగడం, అక్రమమా సక్రమమా నిజమా అబద్ధమా అని తేలడం, వాళ్ళకి శిక్ష పడడం, ఇది అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇందులో నిజమైన కేసులు ఉంటాయి, అబద్ధపు కేసులు ఉంటాయి, కుట్ర కేసులు ఉంటాయి, ఉత్తిత్తి కేసులు ఉంటాయి, అనవసర కేసులు ఉంటాయి, బ్లాక్మెయిల్ కేసు, ఇక రకరకాలుగా ఉంటాయి. కేసు అనేది ఒక రకంగా కూడా వివరించలేం. సో ఇలాంటి న్యాయ వ్యవస్థలో చాలామంది జడ్జిలకు సంబంధించి ఒక రకమైన వాదన తెర మీదకి వచ్చింది. ఎందుకంటే న్యాయమూర్తుల మీదనే పూర్తి స్థాయిలో కూడా ఒక భిన్నాభిప్రాయం ఏర్పడింది. అది ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ప్రజల్ని చీమలతో పోల్చేవారు కూడా జడ్జిలు అవుతున్నారు. అంటే ప్రజలంటే లెక్కలేదు, ప్రజలంటే అసలు ఓ గౌరవం లేదు, ఓ ఇష్టం లేదు, చీడపురుగును చీమను తీసేసినట్టు తీసేసే పరిస్థితి ఉంది. అలాంటి వ్యక్తులు, అలా చూసే వ్యక్తులు కూడా జడ్జిలు అవుతున్నారు అనేది ఒక వాదన. ఏంది, రాజ్యాంగ విలువలకు పూర్తిగా వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే మన చేతిలో భారత రాజ్యాంగం చేతిలో ఉన్నప్పుడు, ఆ రాజ్యాంగాన్ని చదువుకున్నప్పుడు, ఆ రాజ్యాంగానికి లోబడే అన్ని పనిచేస్తాయి. రాష్ట్రంలో శాఖలైనా, న్యాయ వ్యవస్థ అయినా, భారతదేశంలో ప్రతిదీ కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేస్తాయి. కానీ రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతమంది జడ్జీలు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంది అనేది కూడా చూద్దాం. జడ్జీల నియామక తీరు సరిగ్గా లేదట. ఏంది అంటే జడ్జీలను నియమించే తీరు ఏదైతే ఉందో అది చాలా వరస్ట్గా ఉన్నది అనేది వాదన. ఎంపిక కారణాలను పేర్కొనడం లేదు. దీంతో అసమర్థులందరూ కూడా ప్రవేశిస్తున్నారు. ప్రతిభావంతులకు అన్యాయం. కొలీజియం వైఖరి పారదర్శకతకు వ్యతిరేకం. దీన్ని మార్చుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే న్యాయమూర్తుల నియామకాలు పదోన్నతులకు సంబంధించి కొలీజియం అనుసరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జడ్జీల నియమిస్తున్న వ్యక్తులు ఎందుకు ఎంపిక చేశారా అన్న కారణాలను కొలీజియం వెల్లడించడం లేదు. దీనివల్ల న్యాయ వ్యవస్థకు తగని వ్యక్తులు ఆ రంగంలో ప్రవేశించి ఆ వ్యవస్థను ఇబ్బంది పాలు చేస్తున్నారు అనేది వాదన. అంటే న్యాయ వ్యవస్థలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఎల్ఎల్బి చేసి మంచిగా చదువుకొని టాప్ ర్యాంక్ వచ్చి లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్లలో జడ్జిలు అయి చాలా వరకు కూడా వెళ్తారు కదా, అందులో అక్రమార్కులు కూడా ప్రవేశించడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే తామే అన్నీ అనేది ఇష్టం ఉన్నట్టుగా స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇష్టం ఉన్నట్టు తీర్పులు ఇవ్వడం. రాజ్యాంగం నాకు అంతా తెలుసు, నన్ను మించిన వాళ్ళు ఒకరు లేరు. అసలు రాజ్యాంగం అనేదే ప్రజల రక్షణ కోసం. న్యాయ వ్యవస్థ అనేది ప్రజలు అన్యాయానికి గురవుతున్న వారికి న్యాయం కల్పించడం కోసం ఉండేదే న్యాయస్థానం. అది అందరికీ తెలుసు. నాకేదైనా అన్యాయం జరిగింది, పోలీస్ స్టేషన్ వల్ల కాలే, పెద్ద మనుషుల వల్ల కాలే, న్యాయస్థానానికి వెళ్తాం. న్యాయస్థానం ఏంది, దాన్ని పునఃపరిశీలించి దాని కేసు విచారణ చేసి వాస్తవాలు ఏందని వెలుగులోకి తీసుకొచ్చి అప్పుడు టేబుల్ మీద పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచిస్తే, అయితే దాంట్లో జడ్జిలు ఉండే వాళ్ళు కూడా రాజ్యాంగ విలువలను పాటించకపోగా రాజ్యాంగ విలువలకు పూర్తి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అనేది వాదన. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈసారే ఏమని చెప్పిండు అంటే, జడ్జిల నియామకం సరిగ్గా లేదు, కొలీజియం వ్యవస్థ సరిగ్గా లేదు, ఎందుకు వాళ్ళకున్న అర్హత లేనిది వాళ్ళని ఎందుకు నియమిస్తున్నారు, దానికి సంబంధించి పూర్వపరాలు ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. సో మొత్తానికి కొలీజియం వ్యవస్థకు సంబంధించి మొన్ననే ఒక సినిమా ఏదో రిలీజ్ అయింది. న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయస్థానంలోనే దైవం ఉంటుందంటూ పూర్తి స్థాయిలో కూడా లంచాలు లేకుండా లేదా అక్రమార్కులకు చోటు లేకుండా లేదా నిజమైన ఏది న్యాయమూర్తులు మాత్రమే ఉండాలి అనేది కొన్ని సినిమాలలో చూపెడతారు కదా, గట్లనే అయిపోయింది. సో ఈ వ్యవస్థను మార్చాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగానికి గుడ్డలు పెట్టుగా మారిపోతుంది. అక్రమార్కులకే న్యాయం జరుగుతుంది, సక్రమార్కులకు న్యాయం జరగదు అనేది వాదన తెర మీదకి వస్తుంది. మరి దీనికి సంబంధించి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి. ఒక రాష్ట్రం అనే కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాలలో చాలా న్యాయస్థానాలలో కూడా
సరి అయిన వ్యక్తులను జడ్జిగా నియమించట్లేదు, ఏ అర్హతలు ఉన్నదాన్ని నియమిస్తున్నారు. అసలు కొలీజియంలో చాలా వరకు కూడా మార్పులు రావాలి. కొలీజియం వైఖరి పారదర్శకకు కూడా వ్యతిరేకం, దీన్ని మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటూ కూడా సర్వోన్నత న్యాయస్థానానికి సంబంధించిన ఏంది అంటే జస్టిస్ ఉజ్జల్ భుయాన్కు సంబంధించి వ్యాఖ్యలు చేస్తారు. మరి దీనికి సంబంధించి ఎవరు స్పందిస్తారు, ఎట్లుంటుంది, ఏమైపోతుంది, నిజంగా భారత ప్రభుత్వం కూడా అలాంటి ఎమర్జెన్సీని ఒకటి తీసుకురావాల్సిన అవసరం ఉంటుందా లేదా అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.